శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్థహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఎంత గొప్పదో, శంకరాచార్యుల వారి ముందు నిలబడడం, ఆయన్ని పూజించడం, ఆయన చెప్పింది చదువుకోవడం, నమస్కరించడం ఎంత గొప్ప విషయాలో అర్థమవుతుంది. అటువంటి శంకరాచార్యుల వారు విశ్వరంజకాయ నమః. ఆయన విశ్వమునంతటినీ కూడా రంజింపచేశారు. రంజింపచేయడం అంటే మనసులు ఆర్ద్రత పొందేటట్టుగా చేస్తారు. ఎరుపెక్కితే రంజకత్వం అంటారు. ఎరుపెక్కడం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రేమ చేత తడిసిపోయి మనసులు ఒక్కసారి ఏదో జ్ఞాపకానికి వచ్చి మనసంతా మెత్తగా అయిపోయి ఒక్కసారి మనిషిలో ఆ ప్రేమ భావం పొంగేటట్టుగా శంకరులు చేయగలరు. ఆయన గొప్పతనం ఎక్కడుందంటే కేవలం ఏదో జటిలమైనటువంటి వేదాంతం గురించి మాట్లాడడం కాదు, భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు కూడా అంత ప్రేమ భావన కల్పించి జనులను ఆ ప్రేమ పాశముల చేత కట్టేయగలరు. కట్టేసి మనసులు ఆర్ద్రమైపోయి ప్రేమ కలిగి పాషాణాలు కూడా కరిగిపోయి, లేదు మనం ఒక నమస్కారం చేయవలసిందే, పూజ చేయవలసిందే అని భావం కలిగేటట్టుగా అంత గొప్ప గొప్ప రచనలు చేయగలరు. ఆ స్తోత్రాలు చేయడంలో అటువంటి కోణాన్ని తీసుకోవడం శంకరాచార్యుల వారికే చెల్లింది. దాని గురించి ఒక విషయాన్ని పరిశీలిస్తే రంజకత్వంలో అసలు ముందు అవతల వాళ్ళకి ఆర్ద్రత కలగాలి, ఆ ప్రేమ కలగాలంటే ముందు మనకి ప్రేమ ఉండాలి. మనం అందరినీ ప్రేమించగలిగితే మనం వారు ప్రేమించేటట్టు చేయగలం. మనకే ప్రేమ లేదనుకోండి, మనకే రకరకాల భేదాలు అనుకోండి, ఇంకా అవతల వాళ్ళందరినీ ప్రేమించడం మన వల్ల ఎక్కడవుతుంది? అందరినీ ప్రేమించగలగడం శంకరాచార్యులు వారికి చెల్లు. అందుకే అందరినీ ప్రేమించారు కాబట్టి అందరి చేత ప్రేమింపబడ్డారు, అందరి ప్రేమకు పాత్రులయ్యారు. ఎంతమంది అంటే విశ్వమంతటినీ రంజింపజేశారు. ఇప్పటికీ నేను మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్న పరిమితమైన కాలంలో నేను వాటి గురించి మాట్లాడడానికి సమయం సరిపోదు, కానీ పశ్చిమ దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు శంకరాచార్యుల వారి గురించి చెప్పినటువంటి అభిప్రాయాలు ఎప్పుడైనా చదివి వినిపిస్తాను. మీరు వింటే ఆశ్చర్యపోతారు. శంకరులు చెప్పిన వేదాంతం ఇంత గొప్పగా శాస్త్రవేత్తలు కూడా స్వీకరించారా అని. అంటే ఆయన అంత ప్రభావితుల్ని చేశారు, అంత ప్రేమించారు, అంత ప్రేమింపబడ్డారు. ప్రేమింపబడడానికి బోధ ఒక్కటే కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి రూపం కూడా అలా ఉంటుంది. మీరు ఆ వ్యక్తిని చూసేటప్పటికీ కొడదామన్నవాడు కూడా కొట్టలేడు, తిడదామన్నవాడు కూడా తిట్టలేడు, ద్వేషిద్దామనుకున్నవాడు కూడా ద్వేషించలేడు. ఇప్పుడు ఓ పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు. అలా వాళ్ళ నాన్నగారి మీద కోపం ఆ పిల్లాడి మీద చూపించడానికి, వాడిని ఏడిపించడానికి వాడికి తొడ మీద గట్టిగా గిల్లేసి వెళ్ళిపోదాం అనుకున్నారు అనుకోండి.
మీరు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఏం తెలుసు? వాడు మిమ్మల్ని చూసి బోసి నవ్వు పెద్దది నవ్వు నవ్వి కాళ్ళు చేతులు ఆడించి ఆ ఆ అన్నాడు అనుకోండి, మీరు గిల్లలేరు. దిక్కుమాలిన ఆలోచన, వాళ్ళ నాన్న నన్ను బాధ పెడితే పెట్టని అని ఏం నాన్న అని ఆ మెత్తటి బొజ్జోసారి ముట్టుకుని వాడిని అని వాడి కిలకిలా నవ్వితే ఆనందపడిపోయి మీరు వెళ్ళిపోతారు అంతే. అంతేగాని మీరేం చేస్తారు? వాడి రూపమే మీ మనసు ఆర్ద్రత కలిగేటట్టు చేస్తుంది. రూపము అలా ఉండి, భావము అలా ఉండి, ప్రేమ అభివ్యక్తం అలా అవడం ఉండి, భాష అలా ఉండి, రచనలు అలా ఉంటే ఇక ఆ వ్యక్తి కాలంలో ఎంత ప్రేమింపబడతాడు? ఆయన్ని ద్వేషిస్తే అవి ఎంత శిలలు ఆ గుండెలు! ఎంతటి మహాపురుషుడైనా విశ్వరంజకాయ నమః, ఒకరు ఇద్దరు కాదయా, విశ్వమంతా రంజిల్లింది ఆయన వల్ల అన్నారు. అంతటి మహానుభావుడు, అంత స్ఫురద్రూపం. అందుకే మీరు ఎప్పుడైనా శంకరాచార్యులు వారి యొక్క మూర్తి వంక చూడండి, అలా చూస్తే కాసేపు అట్లా చూడబుద్ధేస్తుంది. దానికి ఏం కారణం ఉండదు, ఎందుకో అట్లా కాసేపు చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. పొంగుతున్న పాల మీద నీళ్లు తెలిగితే ఏమవుతుంది? పొంగు చల్లారిపోతుంది. మీకు ఎంత ఉద్వేగం ఉన్నా శంకరాచార్యుల వారి దగ్గర కూర్చుని కాసేపు ఆయన వంక అలా చూశారనుకోండి, మీకు ఏదో తెలియని ప్రశాంతత కలిగిపోతుంది. అసలు ఆయన రూపమే అంత దివ్యం, ఆయన రూపమే అంత భవ్యం, ఆయన రూపమే అంత రంజకత్వం. రూపం ఉద్వేగం కల్పించేది కాదు, ఆ రూపం ఉద్వేగాల్ని అణిచేది. అది అందం కాదు, సౌందర్యం. అందం అంటే బాహ్యంలో అనుభవించాలన్న కోరిక ఒక్కొక్కసారి కల్పించవచ్చు, అది శాశ్వతం కాకపోవచ్చు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. అది ఒకనాడున్న అందం ఒకనాడు ఉండకపోవచ్చు. ఒక్కొక్క అందం ప్రమాదానికి కూడా కారణం కావచ్చు. నాగుపాం పడగ చాలా అందంగా ఉంటుంది, వెళ్ళి ముద్దెట్టుకోగలరా, చేత్తో పట్టుకోగలరా? పెద్ద పులి నోరు తెరిస్తే నిజానికి దాని కూరలు అది భలే ఉంటుంది, అలాగని వెళ్ళి దాని నోట్లో బాగా దగ్గరగా లోపలికి చూడగలరా? అందంగా అనిపించినా భయంకరమైంది. అమ్మకి 90 ఏళ్ళు వచ్చినా ఒళ్ళంతా ముడతలు పడిపోయినా అమ్మే, అమ్మ సౌందర్యం. శంకరాచార్యుల వారి యొక్క సౌందర్యం అంటే ఆయన యందు ఉండేటటువంటిది అంత ఆదరణీయమైన ప్రేమ, అది ఉద్ధరణ కల్పించేటటువంటి ప్రేమ. ఆయన మాట్లాడిన మాటలు సాధారణంగా ఏదో వేదాంతం గురించి, దేవుడి గురించి ఇవే మాట్లాడారనుకుంటే పొరపాటు. లోకంలో అమ్మని ప్రేమించని వాడు ఎవరైనా ఉంటాడా? అమ్మని ద్వేషించేవాడు లోకంలో ఎవరు ఉండడు. అమ్మ గురించి శంకరాచార్యులు వారు చెప్పినట్టు బహుశా ఎవ్వరూ చెప్పలేరనిపిస్తుంది నాకు. ఆయన మాతృకా పంచకం అని చేశారు, అమ్మ మీద 5 శ్లోకాలు చెప్పారు. అందులో మాట అన్నారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారణభరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయ తస్యై జనన్యై నమః అన్నారు. అమ్మా, నువ్వు నన్ను కన్నావు, నువ్వు నన్ను కని ఇంత ప్రేమించావు, నువ్వు నన్ను కన్నప్పుడు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందావు, అందుకు ఇంత ప్రేమ అందామా అంటే నిజానికి నన్ను కన్నప్పుడు అమ్మా నువ్వు ఎంత బాధ పొందావు. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ, ఒక శూలాన్ని పాతి పైకి మొనుండేటట్టుగా దాని మీద కూర్చోపెడుతుంటే దాంట్లోకి దిగిపోతుంటే బరువుకి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ పొందావు ఆ ప్రసవంలో. దుర్వారశూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ, నోటిగా రుచిపోయింది, శరీరమా శుష్కించిపోయింది. పోని పడుకోనిచ్చానా అమ్మ నిన్ను? 1 సంవత్సరం పాటు రాత్రి లేదు, పగలు లేదు, హేమంత ఋతువు లేదు, శరదృతువు లేదు, వచ్చినప్పుడల్లా మూత్ర విసర్జన, వచ్చినప్పుడల్లా మల విసర్జన. ఇన్ని మాటలు లేచి వెళ్ళి బట్ట తడిసిపోయిందని మార్చుకుంటామమ్మా. అందుకని
నాకు పడిశం పడుతుందేమో అని నేను తడిపేసుకున్న శరీర భాగాల్ని తుడిచి పొడిగా చేసి బట్ట మార్చి నువ్వు మాత్రం తడిసిపోయిన చీరని ఇలా ముద్ద కింద తిప్పుకుని ఇంకొక పక్కకు పెట్టుకుని పడుకున్నావు. దుర్వాసన కాదు. తండ్రి మాత్రం అబ్బా ఈ గోల నిద్ర పట్టదని చెప్పి లేచి ఇంకో మంచం మీదకి పోతాడు. ఆవిడ అలా ఎన్ని రోజులమ్మా, 1 సంవత్సరం ఏడిపించాను నిన్ను. మల విసర్జన, మూత్ర విసర్జన, తెలియనితనం, అది చేత్తో పట్టేసుకుంటూ ఉండడం, అదంతా దుర్వాసన. వచ్చి కడిగి ముద్దు పెట్టుకుని సాంబ్రాణేసి ఎంత కష్టపడ్డావమ్మా నువ్వు. నన్ను అంత కష్టపడి కంటే నేను నీకు ఇచ్చిన బహుమానం 1 సంవత్సరం పాటు నిద్ర లేకుండా చేశా. నైరుత్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి. గర్భమా వికారమును పొందింది. గబగబాన నడవలేవు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేవు, ఏది పడితే అది తినలేవు. మృత్యు సదృశమైనటువంటి వేదన. అయినా ఆయన వంశం నిలబడుతోందని నీ శరీరాన్ని పణంగా పెట్టేసి మృత్యువు పొందడానికి సిద్ధపడిపోయావు. నీ రుణం ఎలా తీర్చుకుంటానమ్మా? ఇందులో ఏ ఒక్కదానికైనా రుణం తీర్చుకోగలనా? ఏకస్యాపి న గర్భభారణభర క్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయః తస్యై జనన్యై నమః. ఎవడమ్మా అమ్మ రుణం తీర్చుకోగలిగిన వాడిని ఒక్కడిని చూపించు. తీర్చుకోలేడమ్మా. అమ్మ అమ్మే. అమ్మలా ఎవరు కష్టపడగలరమ్మా? ఎవరి మనసు కదిపోయేది నాకు చెప్పండి. ఎవరికి వాళ్ళకి ఆ శ్లోకాలు చదువుతుంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చి అయ్యో నిజం కదా, అంత కష్టపడింది కదా ఇవాళ అమ్మ అని పిలుద్దామంటే, కాసేపు కాళ్ళు పడదామంటే ఒక అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టి అమ్మ తినమ్మా అందామంటే లేదుగా పిచ్చి వెళ్ళిపోయిందిగా అని అనిపించదు అమ్మ ఉన్న వాళ్ళకి. వెంటనే ఎప్పుడైపోతుందా ప్రవచనం వెళ్ళిపోయి ఒక్కసారి అమ్మకి ఏదైనా పెట్టి అమ్మ కాళ్ళు ఒత్తాలి ఇవ్వాలనిపించదు. అది శంకరుల యొక్క రంజకత్వం అంటే. హృదయాన్ని అలా కదుపుతారు శంకరాచార్యులు వారు. ఆయన అంటారు, ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః దదామ్యహం తండులమేక శుష్కం. అమ్మా నువ్వు నాకు ఎన్ని చేశావో చెప్పలేను. నాకు ఏమీ చేత కానివాడిని అయితే ముక్తామణిస్త్వం నా ముత్యమా అని కౌగిలించుకొని ముద్దులెట్టేసుకున్నావు. నేను ఆడుకుంటూ ఉంటే పొంగిపోయావు. నా అంత అందగాడు ఎవ్వరూ లేడన్నావు, నా అంత తెలివైన వాడు ఎవ్వరు లేడన్నావు. నయనం మిమీతి నువ్వే నా కళ్ళురా అన్నావు కొడుకుని. రాజేతి జీవేతి చిరం సుతత్వం నువ్వు నా రాజువిరా అన్నావు. నాన్న నువ్వు చిరాయుర్దాయం పొందాలరా, నాయువు కూడా నువ్వు పోసుకో అన్నావు. ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః ఎప్పుడూ ఈ మాటలే, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. నువ్వు బాగుండాలని ఎప్పుడైనా అన్నావమ్మా? అనలేదు. కానీ శాస్త్రం ఇన్ని చేసిన నీకు కొడుకుగా పుట్టినందుకు నేను చేసి తీరాలి అని పెట్టినటువంటి నియమం ఏమిటో తెలుసా అమ్మా? దదామ్యహం తండులమేక శుష్కం. ఒక్క బియ్యపు గింజ ఎవరికి పనికి వస్తుందమ్మా? ఓ బియ్యపు గింజ ఎవరికైనా పనికి వస్తుందా? ఎవరికి పనికిరాదు. ఓ బియ్యం గింజ ఇచ్చి వండుకు తినండి అంటే ఎవరైనా చాతలు బాగుంటారు. నాకు శాస్త్రం విధించింది ఏమిటంటే ఒకే ఒక్క కర్తవ్యం. నీ శరీరం పడిపోతే ఒక్క పచ్చి బియ్యపు గింజ నీ నోట్లో వెయ్యాలి అని నాకు నియమం పెట్టింది శాస్త్రం కొడుకుని. ఏమిటమ్మా అంతకన్నా ఇంకా నాకు ఇవ్వడానికి శాస్త్రం ఏం పెట్టిందమ్మా? ఏమి నీకు నేను సేవ చేయగలనమ్మా? ఎంత గొప్పదానివమ్మా నువ్వు. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యతవోచ ఉచ్చైః కృష్ణేతి గోవింద హరే ముకుందేత్యహో జనంజై రచితోయమంజలి. ఆ ప్రసూతి కేంద్రానికి తీసుకెడితే ఆ నిప్పులు వచ్చి ఆ నిప్పులు భరించలేక గిలగిలా కొట్టుకుంటూ అమ్మా నాన్నగారండి కృష్ణ గోవింద శివ నరుస్తుంటే ఊరుకో అమ్మా నీకే నిప్పులుట, ఇక్కడ ఎంతమంది పురుడు వేసుకోలేదు, గట్టిగా అరవకో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు అక్కడ మంచం మీద, బాగుండదు, కాసేపు నొప్పి భరించు అని వాళ్ళు అరుస్తూ ఉంటే భరించలేక నొప్పి ఆపుకోలేక అలా నువ్వు అరిచావే. ఒక పక్క వాళ్ళు నిందిస్తూ ఉంటే నువ్వు బాధ ఓర్చుకోలేక కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని అంత కష్టపడి నన్ను కని నువ్వు పునర్జన్మని పొంది నన్ను హత్తుకుని
ఆనందపడిపోయావే, అమ్మా నీకు నేను ఏమి ఇవ్వనమ్మా, రచితోయమంజలి, 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తానంతే, అంతకన్నా నేను చేయగలిగింది లేదంటారు. విశేషం ఏమిటంటే ఈ ఆర్ద్రత అన్నది ఆయన స్తోత్రాలలో దేవతల మధ్యకి తీసుకొచ్చారు. అసలు ఊహకందనటువంటి విషయాలు. సుబ్రహ్మణ్య భుజంగం చేస్తూ అంటారు, సుతాంగద్భవో మీసి జీవేతి షడ్డా జపన్మంత్రమీశో ముదా జిఘ్రతేయాన్. పరమశివుడు పడుకునున్నట్టే, ఆయన నిద్రలేస్తుంటే చిన్న కొడుకు కదూ ఆడుకుంటూ గబగబా వచ్చి నాన్నగారండి నాన్నగారండి అన్నట్టే. అంటే శంకరుడు నా కొడుకని, ఒరే తనూభవుడని పేరు నీకు, నాలోంచి వచ్చావు అని 6 ముఖాలు వాసన చూసి చిరంజీవ 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 అని మంత్రం చెప్పేట. పరమశివుడంతటి వాడు కొడుకుని చూసేటప్పటికీ 6 ముఖాలు వాసన చూసి, అంటే ఒక వయసు దాటాక ముద్దు పెట్టకూడదు పిల్లలకి, వాసన చూడాలి తలని, వాసన చూసి చిరంజీవ 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 అని 6 మాటలు అని మంత్రం చెప్పాడే. కొడుకంటే శంకరుడికి ఎంత ఇష్టం అన్నారు. నిజంగా అంటే తండ్రి కొడుకుల యొక్క అనుబంధం. అమ్మవారు మన గురించి పడే కష్టం సౌందర్యలహరిలో అంటారు, భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగవ్యసనిని అంటారు. ఆవిడికి ఏమిటి తక్కువ? భర్తగారు అంత గొప్పవాడు, పెద్ద కొడుకు అంత గొప్పవాడు, చిన్న కొడుకు అంత గొప్పవాడు. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు. ఆవిడ పెద్ద కొడుకు చూస్తే విఘ్నాధిపతి, లోకమంతా మొదట ఆయనకే నమస్కారం చేస్తుంది. అమ్మ కొడుకుని కన్నానని సంతోషపడిపోదుట. అమ్మ బాగా సంతోషపడిపోయేది ఎప్పుడంటే తండ్రికి ఆ కొడుకు అక్కరకొచ్చి, తండ్రి గారు పెద్దవాడవుతుంటే అందున ప్రత్యేకించి పెద్ద కొడుకు భుజం మీద చెయ్యేసుకొని నాన్నగారండి రండి అని కొడుకు తీసుకెళ్తుంటే ఆ కొడుకుని ఆసరా చేసుకుంటే నేను కన్న కాన్పు ఫలించిందనుకుంటుందిట. వినాయకుడు ఎక్కడికి వెళ్లకుండా ఎప్పుడూ నాన్నగారి దగ్గర కూర్చుంటాడు. అందుకని హేరంబుడిని పేరు. అంత గొప్ప కొడుకుని కన్నావు, అంత గొప్పవాడైనా నాన్నగారి సేవ చేస్తూ ఉంటాడు. హేరంబేచ గుహేచ, రెండో ఆయన గుహుడిని పేరు, జ్ఞానగుహ, ఎప్పుడు ఇక్కడే జ్ఞానమూర్తిగా అగ్నిహోత్రంగా ప్రజ్వరిల్లుతూ ఉంటాడు, అంతటి మహాజ్ఞాని. మీ ఆయన హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. లోకంలో పురుషులందరూ తమ కామాన్ని ధర్మంతో ముడేసుకోవడానికి ధర్మపత్నిని స్వీకరిస్తారు. కాముణ్ణి కాల్చేసినవాడు మీ ఆయన. అలాంటివాడు భర్తగా దొరకడం అంటే ఎంత గొప్పమ్మా, ఎంత ఆనందపడిపోతావు నువ్వు. అసలు నీలాంటి వ్యక్తి ఉంటుందా లోకంలో? అంత గొప్ప పెద్ద కొడుక, అంత గొప్ప చిన్న కొడుక, అంత గొప్ప భర్త. నీ శక్తి ఏం చేయాలి? ఆదిశక్తివి. ఎవరైనా వచ్చి పిలవక్కర్లేదు, అలా పడిపోతే చాలు వాళ్ళను ఉద్ధరిస్తుంటావు. మరి ఇంత గొప్పదానివి ఎలా ఉండాలి? హాయిగా ఇలా ఉండాలి, ముఖం ఇలా ఉంటుందిట అమ్మవారిది, కనుబొమ్మలు ఇలా ముడేస్తుందిట. కనుబొమ్మలు ఇలా ముడేస్తే బాధగానన్నా ఉండాలి, ఏదో ఆలోచనలోనన్నా ఉండాలి. కోపంగా ఉంటే కళ్ళు కూడా పెద్దవ్వాలి, ఇలాగా కళ్ళు పెద్దవి లేవు, కళ్ళు అలాగే ఉన్నాయి. కనుబొమ్మలు ముడేసింది అంటే ఏదో ఆలోచిస్తోంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. నాకు అర్థమైంది. ఒరే వీడికి బుద్ధినిచ్చాను, నా వంక తిరిగి నా పాదాలు పట్టుకుంటే నేను అక్కరకు రానా? ఎందుకురా ఇలా ఏడుస్తుంటాడా ఇందానికి కాందానికి అని మా బాధలు తీర్చాలి, నా వంక తిరిగితే బాగుండు, బుద్ధినిచ్చాను కదా రక్షిద్దామని మా కోసమని ఆలోచిస్తూ కనుబొమ్మలు ముడేశావు. లేకపోతే నీకు అసలు కనుబొమ్మలు ముడేసి ఆలోచించడానికి ఏముందని? ఆ ఒక్క మాట చాలదు మనం అమ్మవారి వంక తిరిగి చూసేలా చేయదది. ఏమి రంజకత్వం వాంగ్మయంలో. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని. ఆయనకాయనే మాట వినని లోకానికి ప్రబోధం చేస్తూ తత్వం చింతియ తదీయభ్రాత అని బ్రతిమాలుతారు. ఓ సోదరా తత్వం ఆలోచించవోయ్ అని ఆయన మన్ని సోదరా అని పిలవడమా? అంటే అంత ప్రేమైకమూర్తి. శివపదమణిమావ అని పూర్వం నేను ఒకసారి స్పృశించాను. అందులో అంటారు, శివేతి ద్వవర్ణ
ఇహపర సుఖాదాన చతురౌ క్రమోచ్చారాద్ధాత్తోర్వినిమయ వశాదర్థఘటనే రహస్యార్థో హ్యేష ప్రకటయతి నాం నిక్షితిరథం ప్రజానామానందం కిమితి న విదుర్మూఢధిషణాః. ఈ శివ అన్న పేరులో 2 అక్షరాలు ఉన్నాయే అమ్మా. ఈ శివ అన్న పేరులో ఉన్నటువంటి 2 అక్షరాలకి ఒక గొప్ప లక్షణం ఉంది. శివ అన్న మాటలో షి అనేటప్పటికీ వ అంటాడేమోననే శివుడు సిద్ధమైపోతాట. అయిపోయి వ అంటే పెడదామని సిద్ధంగా ఉంటాట. శివ అన్నాడు అనుకోండి, పరిగెత్తుకు వచ్చేస్తాట. ఇంకా శివుడే వచ్చేస్తే వాడికి ఏం దక్కదు, మోక్షమైనా వచ్చేస్తుంది, ఏదైనా ఇచ్చేస్తాడు. ఒకవేళ వాడికి సరిగ్గా అనడం రాక శివ 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 అని ఊపిరి బిగబట్టి ఎంతసేపు అనగలవో అనరా అన్నాను అనుకోండి. శివ 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 అనబోయి శివ 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 శి అన్నాడు అనుకోండి, తేలిగ్గా ఉంటుందని. శివ 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 కన్నా వసి 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 తేలిక. అందుకని వసి 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 అన్నాడు అనుకోండి, తిరగేసన్నా ఏమవుతుందంటేట వా అన్న అక్షరం పలికాడు కాబట్టి లోకానికంతటిని ఆనందంతో వశీకరించుకోగలిగిన శక్తి వచ్చేస్తుందట. అమ్మ తిరగేసి గబగబా అనేస్తే అయిపోతుందని. పైగా అది ఎలా ఉంటుందో తెలుసా అమ్మ, శివ 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 అంటున్నప్పుడు ఒక చేతి నిండా కమ్మటి నెయ్యి, ఒక చేతి నిండా తీయటి గొప్ప రుచితో ఉన్న పాయసం 2 చేతుల్లోనూ పెట్టారనుకో. పెడితే ఇప్పుడు ఆ వ్యక్తిని ఏది ఏది తింటావో తిను అంటే పాయసం తింటాడా నెయ్యి తింటాడా? 2 రెండే. అందుకని ఏం చేస్తాడు, ఇది తీసిలా వేసుకొని ఇది తీసిలా వేసుకొని 2 కలిపి నవిలి మింగేసి ఆనందపడిపోయి మళ్ళీ ఇది తీసిలా వేసుకొని ఇది తీసిలా వేసుకొని ఆ సంతోషంలో ఒకసారి ముందు నెయ్యి వేసుకొని పాయసం వేసుకొని చేసేసినట్టు ఇంకా ఎవరైనా చూస్తున్నారు బాగుండదని కూడా చూడకుండా ఇంకా ఇది వేసుకోను నవ్వులుతుండను ఉప్పొంగిపోతూ ఉండను ఖాళీ అయిపోయే వరకు తినేసినట్టు శివ అన్నవాడు శివ అని ఊరుకోవడమ్మా శివ 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 అంటూ ఉంటాడు. అప్పుడు వాడు పొందే ఫలితం నేను ఏం చెప్పనమ్మా, వాడు సమస్త లోకానికి ఆనందాన్ని ఇవ్వగలడు ఇక్కడ ఉండగా. ఎందుకంటే అలా వశీకరించగలడు మంచితనం చేత. ఆ మాట అన్న కారణం చేత శివుడు ఎప్పుడు వాడి పక్కనే ఉంటాడు. వాడికి ఇంకేం కావాలమ్మా, వాడు ఏమైనా పొందేయగలడు. అంటే ఒక నామం పలికించడానికి ఆయన ఎంత రంజకత్వంతో మాట్లాడతారో చూడండి. అసలు అంత అద్భుతంగా మాట్లాడతారు. దేవ్యాపరాధ క్షమాపణ స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారు ఆయన. అందులో అమ్మవారికి క్షమాపణ చెప్పారు అనేక విషయాలకు. ఆయన చెప్పవలసింది పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరలతరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయే తత్క్వచిదపి కుమాతా న భవతి. అమ్మా నీకు ఎందరో బిడ్డలు, కోటాను కోట్ల మంది ఉన్నారు. అందరూ రుజువర్తనలు, ధర్మాత్ములు, చాలా మంచివాళ్ళు. ఇప్పుడు ఈ సభ మొత్తాన్ని అమ్మవారి దృష్టిలో పెట్టుకుందనుకోండి, మీ అందరూ ఆవిడ పొంగిపోయే బిడ్డలు. నా వంటి చాంచల్యమతి ఉంటాడు, చించలమైన మనస్సు ఉన్నవాళ్ళు. అమ్మ ఎవరి వేలు తల్లి గట్టిగా పట్టుకుంటుంది బయటకు వదిలినప్పుడు పిల్లల్ని. అంతమంది పిల్లలతో అమ్మ 10 మంది పిల్లలతో పెడుతోంది అనుకోండి. 9 మంది పిల్లలు కంటికి ఆకర్షణీయమైనవి ఏవి కనపడినా అటువైపు ఇలా చూసి వెంటనే అమ్మ వంక చూసుకుని అమ్మ ఎటు ఓడుతోందో అటు అమ్మతో పాటే వెడుతున్నటువంటి పిల్లల్ని అమ్మ పట్టించుకోకూడదు. ఒక్కడుంటాడు, వాడు చాంచల్యమతి. వాడికి అక్కడ బుడగలు కనపడతాయి. వాడు అక్కడ ఆగిపోయి ఆ బుడగలు ఊదడం, దానికి దారం కట్టడం, దాన్ని ఇలా అంటే అది బుయ్యి బుయ్యి అనడం, అది ఎవరో వదిలితే ఎగరడం, దాన్ని పట్టుకోవడం, అది టప్పని పేలడం చూస్తూ అలా ఉండిపోతాడు. ఈలోగా అమ్మ 9 మంది పిల్లలు వెళ్ళిపోతారు, దారి తప్పిపోయాడు. లేకపోతే ఎవరో పీచు మిఠాయి తయారు చేస్తూ ఉంటాడు, ఆ రంగు పీచు మిఠాయి అవన్నీ వాడికి ఆశ్చర్యంగా ఉండి అలా ఉండిపోతాడు. వాడికి దేనికైనా ఉండిపోతాడు వాడు. ఎందుకంటే వాడు బయలుదేరింది అమ్మతో వెడితేనే క్షేమంగా లక్ష్యం చేరుతాడు. కానీ మరిచిపోయి ఎటో చూస్తూ ఉంటాడు. అమ్మ అటువంటి చించలమతిని నీ బిడ్డల్లో నేను ఒక్కడే. అమ్మ ఏం చేస్తుందమ్మా, అలాంటి వాడి చెయ్యి వదలదు. వాడేం చేస్తాడు, వేరే నా చెయ్యి ఎట్టుకో అంటే వాడు వదిలేస్తాడు.
అందుకని నేను పట్టుకుంటానంటాడు వాడు. అమ్మ అంటుంది నోరు ముయ్యి, నువ్వు పట్టుకోవడం కాదు నేను పట్టుకుంటానంటుంది. అంటే వాడు వదిలించేసుకుందామని, అమ్మ నాకు ఇక్కడ నొప్పెడుతోందమ్మా నేను పట్టుకుంటానంటాడు. నొప్పి ఏం పెట్టదులే, మెల్లిగా పట్టుకుంటానని. ఇక్కడ కదా నొప్పెట్టింది, కాసేపు చెయ్యట్టుకుంటానని అది చెయ్యట్టుకుంటుంది. అంతేగాని వదులుతుందా అమ్మ? చెంచలమతి ఎవడో వాణ్ణే అమ్మ గట్టిగా పట్టుకుంటుంది. అమ్మ నాకున్న అర్హత, నేను చెంచలమతిని కాబట్టి నా చెయ్యి వదలకు, పట్టుకుని నడిపించి తీసుకెళ్ళి లక్ష్యం చేర్చుకో. లేకపోతే నన్ను పిల్లాడి తప్పిపోతే ఏ అమ్మ పిల్లల్ని చూసుకోవద్దా అని నిన్ను అంటారు. అందుకనమ్మా నువ్వే గట్టిగా పట్టుకోలేకపోయాను, నాది చెంచలమతి, నేను ఒప్పుకుని క్షమాపణ చెప్తున్నాను. ఎందుకని? అమ్మ లోకంలో ఇదిగో నాబోటి కొడుకులు ఉంటారు కానీ వదిలిపెట్టే అమ్మ ఉంటుందమ్మా. కుపుత్రోజాయే తత్కచిదపి కుమాతాన భవతి. కుపుత్రుడు ఉంటాడు కానీ దుష్టరాలైన అమ్మ ఉంటుందా? ఉండదు కదమ్మా. ఏమి ఆర్ద్రత అండి అసలు ఆ వాంగ్మయంలో, ఎందని పరిశీలిస్తాం. అసలు ముగ్ధులైపోయి ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఆశ్చర్యం వేసేసి, అసలు ఇదే ఆలోచనరా ఎలా వస్తాయి ఈయనకి అనిపించేటటువంటి స్తోత్రం ఒకటి చేశారు ఆయన. శివ సపరికర పాదాది కేశాంత స్తవ అని. శివుని యొక్క సపరికర, ఆయన పట్టుకునేటటువంటి పరికరములన్నింటినీ కూడా వర్ణించి అవి నన్ను అనుగ్రహించాలన్నారు. సాధారణంగా అంటే నేను బోల్డ్ అని ఉంటే అవన్నీ నేను ఎక్కడ చెప్పను, ఏదో ఉదాహరణ కూడా చూపిస్తా. అందులో శివుడు చేతిలో జింకని పట్టుకుంటాడు, ఏమంటాం? అవును శివుడు చేతిలో జింకని పట్టుకుంటాడు. ఎక్కడదా జింక? దారుకావనంలో ఋషులు ప్రయోగించారు, ఏదో పట్టుకుంటాడు అంటాం. శంకరాచార్యులు వారు అలా అనలా. అందులో ఆయన అన్నారు, దేవస్యాం కాశ్రయాయా కులగిరి దుహితుర్నేత్రకోణ ప్రచార ప్రస్తారానత్యుదారాన్ పిపటిషు రివయో నిత్యమత్యాదరేణ అధత్తే భంగితుంగై రనిశమవయవై అంతరంగం సమోదం సోమాపీడస్య సోయం ప్రదిశతు కుశలం పాణిరంగ కురంగ. ఆయన అరిచేయి రంగస్థలంట. ఆయనట ఇలా పట్టుకున్నారట ఆ లేడీని. పట్టుకుంటే దాన్ని 4 కాళ్ళు కలిపి కదా పట్టుకుంటారు, లేకపోతే పారిపోదా? అందుకని దాన్ని ఇలా పట్టుకున్నారు. పట్టుకుంటే అదేం చేసిందిట, నన్ను పట్టేసుకున్నారని కాదుట, ఎడమ తొడ మీద పార్వతీదేవి కూర్చుందిట శంకరుడికి. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంటుంది? ప్రేమతోటి కళ్ళు ఇలా కదుపుతూ ఉంటుంది కదా. అదేం చేస్తోంది అంతేట, అమ్మవారి కళ్ళు ఎంత బాగా కదుపుతోందో నాకే బాగా కనపడుతున్నాయని అది కూడా ఇలా సాధన చేసి ఈ కోణం దాకా వెడుతున్న అమ్మవారి కన్ను, ఇటు కోణం దాకా వెడుతున్న అమ్మవారి కన్ను, ఆవిడ శివుణ్ణి చూసుకుంటూ ఉండడం, పిల్లల్ని చూసుకుంటూ ఉండడం, ఆ కన్ను కదుపుతున్న అందాన్ని, ఆ కోణం దగ్గరికి వస్తున్న అందాన్ని, అది కూడా ఇలా ఆయన పట్టుకుని ఉన్నారు కదా, అది కూడా ఇలా ఉండి ఇలా చేసి సాధన చేస్తోంది. అంటే దాని యొక్క ప్రతిపాదన ఏమిటి? ఆ లక్షణమే నీ జాతికి అంతటికీ వచ్చింది. వచ్చి లేళ్ళు భీతహరిణాలని అంత బాగా చూస్తాయి చూపులని. అవి ఎక్కడవి అంటే, అమ్మ శివుడు పట్టుకుంటే అమ్మవారు కళ్ళు కదుపుతూ ఉండడాన్ని చూసింది మీ వంశంలో పెద్ద జింక, పెద్ద లేడీ. అక్కడి నుంచి వచ్చాయి మిగిలిన దానికి అందరికీ ఆ లక్షణాలు వచ్చాయి. పైగా అది అనుకుందిట, మధ్యలో దానికి ఆలోచన వచ్చిందిట, వీళ్ళందరూ ఇంతమంది ఋషులు వచ్చారు, దేవతలు వచ్చారు, ఇంద్రుడు వచ్చాడు, ఇంతమంది దూరంగా నిలబడి నమస్కారం చేస్తున్నారు, శంకరుడి యొక్క పాదాల మీద కాంతులు పడేటట్టుగా కిరీటాలు కాంతులు పడేటట్టుగా నేల మీద పడి నమస్కారాలు చేస్తున్నారు. కానీ శివుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ పట్టుకున్నాడో పట్టుకోలేదో తెలియదు. ఆయన నన్ను మాత్రం చేత్తో పట్టుకున్నాడు, నన్ను ఒక్కదాన్నే పట్టుకున్నాడు. ఎంత బాగా పట్టుకున్నాడంటే ఎప్పటికీ విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు. బాగా పట్టుకోవడం అంటే అది, అంత బాగా పట్టుకున్నాడు. కాబట్టి ఎప్పుడూ వదలడు. ఆఖరికి ధ్యాన శ్లోకం కూడా నన్ను కలిపి చెప్పవలసిందే, అంత బాగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన పట్టుకుంటే నాకు వచ్చిన అదృష్టం ఏంటి? అమ్మవారి పొట్టుచూపు నా దగ్గరే పూర్తవ్వాలి. అందరూ ఏం కోరుకుంటారు? శివుడి పాదాలు, ఆయన అభయహస్తం, ఆ చేత్తో నన్ను పట్టుకున్నాడు. ఈవిడ నా మీద అమ్మ ఒక్కసారి నీ అపాంగ, నీ కరుణ, ఆ కడగంటి చూపు పడాలంటారు. ఆవిడ ఇటు తొడ మీద కూర్చుంది కాబట్టి ప్రసన్నురాలు, ఆయన తొడ మీద కూర్చుంది కాబట్టి ఆనందం ఆవిడికి. ఆవిడ తొడ మీద ఆయన తొడ మీద కూర్చున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు?
ఓ చెయ్యి కింద నుంచి తీసి ఆవిడ నడుము చుట్టూ వేస్తాడు. అప్పుడు ఆవిడికి పరవశం. అప్పుడు జింకని ఇలా పట్టుకున్నాడు, అదేమో అమ్మవారి కళ్ళవంక చూస్తోంది, అది కోణం వరకు రావడం చూస్తోంది ఆ గుడ్డు. అప్పుడు ఆ పొట్టి గుడ్డు చిట్ట చివరి చూపు ముందు లేడి మీద పడి ఇంకోళ్ళ మీద పడాలి. అలా పొట్టి చూపు నా మీద ఎన్ని మాటలు పడిపోయిందో, నేను ఆ కన్ను కదలడం నేను కూడా చూసి సాధన చేస్తున్నాను అని దానికి గుర్తొచ్చినప్పుడల్లాట అయ్యో నేను ఇలా ఉండిపోతున్నాను, వచ్చి ఇలా పడిపోతున్నారు కానీ వీళ్ళని పట్టుకోవట్లేదు. ఆ అమ్మవారి చూపులన్నీ నా మీద పొట్టి చూపులు, అయ్యవారి పట్టు అంతా నా మీద, నేనెంత గొప్పదాన్ని అని పొంగొచ్చేస్తేట. జంతువుకి పొంగొచ్చిందనుకోండి ఒళ్ళు సాగుతుంది, ఒక్కొక్కసారి మధ్య మధ్యలో అని ముందుకు సాగుతోందిట. శివుడు జారిపోతుందేమో అని ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుంటున్నట్ట, అబ్బా భలే పట్టుకున్నాడని ఇంకా పొంగిపోతోందిట. అమ్మా, నీ కడగంటి చూపులకు పాత్రమై నీ కన్నుల కదలికలను అభ్యాసం చేసేటటువంటి ఆ శివుడి చేతిలో లేడుందే, అది మా చాంచల్యాన్ని పోగొట్టి మమ్ము అనుగ్రహించుగాక అని శివ సపరికర పాదాది కేశాంత స్తవ. అసలు ఆయన ఒక్కొక్క దాని మీద చేసిన శ్లోకం చదువుతుంటే అసలు ఆ శ్లోకార్థ విచారణమే ఒక గొప్ప ధ్యానం అనిపిస్తుంది నాకు. మనం లేడైపోతాం, అలా చేస్తారు ఆ శ్లోకాలు. ఎంత ఆర్ద్రతో, ఎంత ప్రేమో, అసలు ఆయన ఏ స్థాయిలో మాట్లాడినా ప్రేమ 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 ప్రేమ. అంత ప్రేమతో అందరి మనసులు రంజిల్లాలి, అందరూ భగవంతుణ్ణి చేరాలి, అందరూ పూజ చెయ్యాలి, అందరూ భక్తి పొందాలి, అందరూ జ్ఞానము పొందాలి. ఎంత ప్రయత్నం, ఎంత ప్రేమైకమూర్తి, ఎంత ప్రేమ పంచుతారు, ఎంత ప్రేమ పొందుతారు. అందుకని ఆయన కన్నా ఇంకా గొప్ప వ్యక్తి ఎవరుంటారు ఆ విషయంలో. అందుకని విశ్వరంజకాయ నమః, విశ్వముని రంజింపజేసిన వారు శంకర భగవత్పాదులు. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు శంకర భగవత్పాదులు నా చేత పలికినది పలికి కృతార్థుడనవుతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.